పలుకులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని చాలా కించపరిచే విధంగా వారిలో ఉన్న వికృతత్వాన్ని వారికి వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉన్న ద్వేషాన్ని మరొకసారి వారి మహిళల పట్ల వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళల పట్ల వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల పట్ల వారు చెప్పిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో మహిళల్ని ఎవరు కించపరిచినా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో మహిళల పట్ల మహిళలకు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక ఔన్నత్యం ఉంది, ఒక గౌరవాన్ని పెంచే విధంగా మేము కార్యక్రమాలు చేస్తే మీరు మీ ద్వేషాన్ని ఇవాళ పత్రికా ముఖంగా మీ టీవీ ఛానల్ ముఖంగా బయటపెట్టారు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అమరావతిని ఏదైతే మీరు చెప్పిన భ్రమరావతిని మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి కేంద్రంగా ఉన్న అమరావతిని మీరు మరలా దాన్ని ప్రజల్లో దానికి ఏదో ఒక చట్టబద్ధత తీసుకొస్తున్నట్టు మీరు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన మీద ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి కేంద్రీకరణ జరగకూడదు, వికేంద్రీకరణ జరగాలి అనే ఒక మంచి ఆలోచనతో 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెప్తే మీరు మీ తెలుగుదేశం పార్టీ మీ కొన్ని పత్రికలు విషం చిమ్మి ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటారు. మళ్ళీ మీరు అమరావతిలో మీరు మీకున్న అధికారంతో 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయలేదు. మొన్న వచ్చిన ఈ అధికారంలో 2 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు. కేవలం మీరు అప్పులు తేవడం, ఒక భ్రమలు చూపించడం, ఎక్కడేదో అభివృద్ధి జరుగుతుందని చెప్పడం, రైతులకు ఒక ఫ్లాట్ ఇవ్వలేదు, రైతులకు అమరావతిలో ఇచ్చిన రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వారికి ఏ పట్ల వారి కార్యక్రమాలు చేయలేదు. కానీ మీరు అప్పులు తెచ్చి మీరు కేవలం మీ తాబేదారులకి, మీ గుత్తేదారులకి, మీ అనుయులకి కాంట్రాక్టులు కట్టబెట్టి మీరు దాంతో పూర్తి స్థాయిలో మీరు అవినీతి కార్యక్రమం చేపడతా ఉన్న విషయాన్ని వారి రాష్ట్ర ప్రజల ముందు బహిర్గతం చేశారు. చెప్తూ వారు ఏం చెప్పారు? ఒక ప్రతిపాదన చేశారు. ఈ అమరావతి ప్రాంతంలో ఒక మచిలీపట్నంలో పోర్టు నుంచి మొదలుపెట్టుకుంటే, విజయవాడను మొదలుపెట్టుకుంటే, నడిబొట్టున ఉన్న పట్టణాన్ని మొదలుపెట్టుకుంటే అటు గుంటూరు వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, ఇది ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేద్దాం, ఈ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టుబడితే చాలు ఈ రాష్ట్రంలో ఈ రాజధానిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్తే మీరు ఒక మావిగాన్ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుకుంటూ మరొక నామకరణం చేస్తే ఒక్కసారి మీలో ఆగ్రహం వెలుబుచ్చుకొని మీరు కేవలం వైఎస్ఆర్ పార్టీ పట్ల ద్వేషాన్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న నాయకత్వాన్ని, వారి పట్ల విధేయతని మీరు ప్రశ్నిస్తూ మీరు చెప్పిన మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి అనుగుణంగా మేము వచ్చి నిన్న హైదరాబాద్లో మీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక నిరసన తెలియజేస్తే దాని దాడులు అన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు మేమంతా వచ్చి పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేస్తాం. నిన్నటి రోజుని మీ పత్రిక ఎక్కడైతే ప్రింటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ నిరసన తెలియజేస్తాం. ఇవన్నీ కూడా నిరసన, ఈ రాష్ట్ర ప్రజలకి నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మాకు. దానికి మీరు వచ్చి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతూ మహిళల పట్ల కించపరిచిన విధానాన్ని మీరు వారిని మందలించడమో లేదా వారి మీద కేసు పెట్టడమో చేయకుండా మీరు ఈ దాడులు వాళ్ళ మాటలు ప్రోత్సహించే విధంగా మీరు వారి మీద వచ్చి ట్వీట్లు చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది మీరు చేస్తున్న కార్యక్రమాలు. మీ విషబీజాన్ని, మీలో ఉన్న అవినీతి కార్యక్రమాల కేంద్ర బిందువైనటువంటి అమరావతిని మేము ప్రశ్నిస్తే మీరు మా మీద ఇలాంటి అవాకులు చవాకులు మా మహిళల పట్ల, మా పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మీరు చూపించిన విద్వేషాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా రాధాకృష్ణ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారు లేని పక్షంలో తప్పకుండా మీరు చట్టానికి లోబడి శిక్షించబడతారన్న విషయాన్ని గ్రహించాలి. అధికారం ఎల్లకాలం ఒక దగ్గర ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. ఇప్పటికే మీకు తెలుసు